వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో వెదర్కి సంబంధించిన లైవ్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మనందరికీ తెలిసిందే కదా, ప్రతిరోజు కూడా వెదర్ అప్డేట్లో కాస్త చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇందులో భాగంగా ఈరోజు మరికొన్ని వివరాలు అయితే రావడం జరిగింది. మరి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రతిరోజు వీలైనంత వరకు కూడా అధికారికంగా వచ్చినవన్నీ కూడా మీ వరకు తీసుకొస్తున్నాం. కాబట్టి మీకు మోటివేషన్ మరి ఉండాలి అంటే లైక్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. ఇక వివరాలు చూసేద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన మరి వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి భారత వాతావరణ శాఖ ఐఎండీ భారీ వర్షాల హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని చూసుకున్నట్లయితే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ యొక్క అలర్ట్స్ అయితే ఇవ్వడంతో మరి ప్రజలంతా కూడా కాస్త అప్రమత్తం అవుతున్నారు. ఇక ముఖ్యంగా బోటింగ్కి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, అంటే ఫిషింగ్ బోటింగ్కి వెళ్ళిన వారు కానివ్వండి, రైతులు కానివ్వండి, వీరందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందుగానే ఈ యొక్క హెచ్చరికలు అయితే రావడం జరిగింది. ఇక శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అధికారులు ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా విశాఖలో చూసుకున్నట్లయితే గత వారం రోజులు 5 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా వెదర్ అనేది, క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది, కానీ ఎక్కువ వర్షాలు అయితే రావడం లేదు. ఇందులో భాగంగా చాలా ప్రదేశాల్లో నీటి కొరత కూడా ఎక్కువైపోయింది. ముఖ్యంగా మనం నిన్న వచ్చిన న్యూస్ గమనించినట్లయితే ఆరిలవాలో దాదాపుగా 37 మరి అడుగున ఎక్కువగా వాటర్ అనేది లోతుగా ఉందని, చాలా వరకు కూడా నీటి కొరత అక్కడ ఎక్కువగా ఉండడంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇటువంటి వార్తలు కూడా ఈ యొక్క వెదర్ అప్డేట్స్ నుంచి రావడం జరిగింది. మనకి వాటర్ కొరత వర్షాలు లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. విశాఖలో ప్రస్తుతానికి వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది, వర్షం చాలా పెద్దగా పడుతుందన్న ఉద్దేశంతో అందరూ అనుకుంటున్నారు, కానీ అక్కడ చూస్తే వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందన్నమాట. పక్క రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడుతూ విశాఖలో మబ్బుగా మాత్రమే ఉంటుందని చాలామంది ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క వాటర్ కొరత వల్ల, నీటి కొరత వల్ల. అయితే మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, మరి అదేవిధంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో భాగంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇందాక చెప్పినట్లుగా విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఇక అదేవిధంగా ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా మరి చూసినట్లయితే చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం విశాఖపట్నంలో మరి ఎలాంటి పెద్ద వర్షాలు అయితే కనిపించడం లేదు, భారీ వర్షాలు అయితే కనిపించడం లేదు. క్లైమేట్ మాత్రం చాలా మబ్బుగా ఉంటుంది, క్లౌడీగా ఉంటుంది తప్ప వర్షాలు అయితే మనకు కనిపించడం లేదు. ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మరి వేగంతో ఈదురుగాలులు అయితే వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇక భారీ నుంచి వర్షాలు కారణంగా మరి చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం కూడా ఉందని, రహదారి రవాణాకు అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉండడంతో ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని, దూర ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క సందర్భంగా సూచించడం అయితే జరిగింది. ఇక ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద ఖచ్చితంగా మరి లేదా విద్యుత్ స్తంభాల దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడకూడదని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మరి రీసెంట్గా మీరు ఒక వీడియో చూడొచ్చు. ఏం జరిగిందంటే వర్షాలు పడడం వల్ల నీరు అనేది నిలిచిపోవడం జరిగిందనమాట. ఆ నీరు నిలిచిపోవడంతో అక్కడ వీధుల్లో నడుచుకు వెళ్తున్న ఒక వ్యక్తి మనకి సీసీలో కూడా రికార్డు కావడం జరిగింది. అక్కడ నడుచుకుని వెళ్తున్నప్పటికీ ఆ యొక్క పోల్ చూసుకున్నాడు, కానీ బట్ వైర్ అనేది కిందన అక్కడ ఉందని గమనించలేకపోయాడు. మరి దీంతో ఆ వైర్ అక్కడ ఒక్కసారిగా నీటి నుంచి అతనికి తగలడం జరిగింది. మరి అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి కొంతవరకు ఆ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే ప్రతి ఒక్క తాజా హెచ్చరికలు గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో మీ వరకైతే ఈ యొక్క అప్డేట్స్ అనేది లైవ్గా వచ్చిన ప్రతి ఒక్క ఫోర్కాస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ ఇన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ని డైలీ ఫాలో అవుతూ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.